ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏ అన్యాయం జరగనివ్వడు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు నట్టేట ముంచడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. ఒకవేళ తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, తోబుట్టులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, అక్క చెల్లెలు విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కృంగుదల ఏదైనా, ఒకవేళ ఏదైనా పాపం చేసి దాని పర్యవసానాలు పొందుతూ ఇంకా అందరి చేత అనిపించుకొని వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నావా? ఒకవేళ వాళ్ళందరూ నేను వెలివేసిన నీ ప్రభు నేను విడిచిపెట్టాడు. రా ఇప్పుడే ఆయన దగ్గరికి, ఇప్పుడే రా ఆయన దగ్గరికి. నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని, నీ గర్వాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని, నీ తిరుగుబాటు స్వభావాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని, నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఎవ్వరు ఊహించని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. పాపమును విడిచిపెట్టి పాపమును లక్ష్యం చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి మనవి దేవుడు వింటాడు. మీరు అడుగునదెల్లా పొంది ఉన్నారని నమ్మమన్నాడు కదా, ఖచ్చితంగా మీరు నమ్మండి.